నల్లగొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బీసీ నేత జానయ్య యాదవ్ పై అక్రమ కేసుల వెనుక విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉన్నట్టు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లగ్డీకాపులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బట్టే జానయ్య యాదవ్ సతీమణి రేణుక తల్లి ఐలమ్మ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి 500 మందితో బీఎస్పీలో చేరారు. జానయ్య భూ కబ్జాలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులను రాజకీయంగా ఎదగకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఆయన మీరు అంగరంగ వైభవంగా మీరే పెళ్లిళ్ళు చేసుకోవాలా? మేము కూడా చేసుకుంటాం. మాకున్న గంజైనా గడికైనా దాగి మేము కూడా చెట్ల కింద కూడా మేము పెళ్లిళ్ళు చేసుకుంటామని 50,000 మందిని పిలిపించుకున్నారు. తప్పే ఉన్నది? మా కుటుంబాల ఫంక్షన్ తప్పే ఉన్నది. ఆయన యాదవుల పవిత్రమైన ఫెస్టివల్ అయినా సదర్ ఉత్సవానికి పోయిండు. తప్పే ఉన్నది. సదర్ ఉత్సవాలు నిర్వహించిండు. తప్పే ఉన్నది. అంటే మా కులాల మేము పండుగలు చేసుకోవద్దా? కులం పండుగలు చేసుకోవద్దా? తప్పే ఉన్నది. అరే ఆర్థికంగా బాగుపడాలని రియల్ ఎస్టేట్ చేసిండయా? తప్పే ఉన్నది. నువ్వు 400 ఎకరాలు చౌటుపల్ల కాంతిశీకుల భూమి ఆక్రమించలేదా? నువ్వు ఆక్రమించలేదా? అది అడ్డుకున్నందుకు పామేలా సత్పతి కలెక్టర్ను నువ్వు ట్రాన్స్ఫర్ చేయించలేదా? మీదే కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్ ఆక్రమించలేదా? పేదల భూములు మల్లన్న సాగర్ల, వేముల ఘాట్ల, కొండపోచమ్మ అదే మర్కూక్ మండలంలో ఆక్రమించలేదా?